తల్లికి రావా జై దుర్గా శ్రీ ఆది పరాశక్తికి. ఓకే అయిందా? శ్రీ ఆది పరాశక్తికి గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హిందూ సనాతన ధర్మంలో ఎందరో గురువులు, వారందరి కరచరణములకు నమస్కరిస్తూ మన గురుదేవులైనటువంటి శ్రీ త్రినాథ్ గురూజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఏంకారాసన గర్భదానలశికాం సౌహా క్లీంకళాం బిభ్రతిం సవర్ణాం భరదారిణి వరసుధా దౌత్యాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాణిమంకుశధరాం షడ్భూషితముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. మన అమ్మ జగన్మాత కరచరణములకు నమస్కరిస్తూ కార్యక్రమానికి వెళ్ళే ముందుగా, అమ్మ వచ్చే గురువారం సాయంత్రం గురూజీ గారు వస్తున్నారు. మీరందరూ కూడా 6:30, 7 అవుతుంలోకి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా మన సత్సంగాలకు వచ్చి ఆగినటువంటి వాళ్ళని, అలాగే మీకు తెలుసున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురండి. ఎందుకంటే అమ్మ, సనాతన ధర్మంలో గురు పరంపర అనేటువంటిది అందరికీ రాదమ్మ, కొద్ది మందికి మాత్రమే వస్తుంది. మరి అలాంటి అదృష్టం మనకు దక్కింది కాబట్టి శ్రీ త్రినాథ్ గురూజీ గారు అమ్మ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఇన్ని సత్సంగాలు ఎంతో దేదీప్యంగా నడుస్తున్నాయంటే అమ్మ, వారు పెట్టినటువంటి భిక్ష, వారి యొక్క ఉపాసన బలం, వారి యొక్క సంకల్ప బలం. అందుకే ప్రతి చోట బాగా జరుగుతున్నాయి. ఎక్కడైతే కలియుగంలో మాయ ప్రవేశించిందో అక్కడ కొన్ని చోట్ల ఆగి. మనం తత్వం కోసం చెప్పుకుంటున్నామమ్మ, క్లుప్తంగా మాయ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తానమ్మ. ఈ రోజున వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి అసలు ఈ మాయ మనలో ఎంటర్ అవ్వాలంటే ఒక ద్వారం కావాలి. మనం ఒక ఇంటిలో ప్రవేశించాలంటే ఒక ద్వారం కావాలి. కాబట్టి ఈ మాయ కోసం 2 వీడియోలు చేసుకున్నాం. ఇది 3వ వీడియో. అసలు ఈ మాయ మనలోకి ప్రవేశించడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ మాయ మనలో ప్రవేశించడానికి ఏకైక ద్వారము అరహరా నేను అనే అహంకారం. గురుగారు నేను చెప్పకూడదండి, అరహరగా కూర్చుంటారు ఇక్కడ, వారు చెప్తారు. చూసారమ్మా, మాయ మనలో మాయ ప్రవేశించిందా కార్యక్రమాలు పాడైపోతాయి, కాపురాలు కూలిపోతాయి, తోటికోళ్ళు కొట్టేసుకుంటారు, తండ్రి కొడుకులు కొట్టేసుకుంటారు, అత్త కూడా కొట్టేసుకుంటారు. ఎన్నిటికి కారణం మాయ. కానీ మాయని జయించినటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ మాయ మనలో ప్రవేశించడానికి మీరే చెక్ చేసుకోండి. నేను అనే అహంకారము ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర మాయ ఉంటుంది అని మహనీయులు చెప్తున్నారు. అందుకే చూడండి, ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చేసినా, అద్భుతంగా చేసినా నేను పెద్దగా పట్టించుకోను,
దానికోసం నేను ఈర్ష్య చెందను, దానికోసం నేను ఆలోచించను. ప్రతి మనిషికి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే ఆలోచిస్తారు. నా కుటుంబం, నా పిల్లలు, లేదా నా సత్సంగం, నా కార్యక్రమాలు అని మన సర్కిల్లో మనం ఆలోచించడమే ఈ బ్రెయిన్కి లోడు. అలాంటిది పక్కోడి సర్కిల్లో కూడా వెళ్ళిపోయి మనం ఆలోచించామనుకోండి, సెల్ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతే ఎలాగైతే స్లో అయిపోద్దో ఈ బ్రెయిన్ కూడా పాడైపోద్ది. ఈ బ్రెయిన్ ఎంత ఖాళీగా ఉంటే అమ్మా మీకు రోగాలు అంత తక్కువగా ఉంటాయి. అనవసరంగా పక్కోడి గొడవలు, పక్క వదిలి గారి గొడవలు ఇందులోకి రానివ్వకూడదు. వస్తే బరువు అమ్మ, మీకు మీ బ్రెయిన్కి బరువు. ఆ గొడవతో మనకు సంబంధం లేదు కదా. పక్కింటి వదిలి గారు ఎలా ఉంటే మనకెందుకు, ఏం తెచ్చుకుంటే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు, దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి, ఎందుకు మనం డిస్కస్ పడాలి? ఇప్పుడు ఆ వదిలి కోసం చెప్పుకోవాలంటే మనకు వదిలి జత అవ్వ, ఈ వదిన ఆ వదిన కలిసిందంటే వదిన మన పక్కింటి వదిలి పరిస్థితి చూసావా, ఇది అనవసరం లోడే కదమ్మా, మనకు సంబంధం లేదు కదమ్మా. మన సర్కిల్ ఏంటి? మన కుటుంబం, మన పిల్లలు, మన మనవలు, మన స్నేహితులు, మన సత్సంగాలు. ఇవి ఆలోచిస్తే చాలన్నమాట. అందుకనే ఈ మాయ ఎంటర్ అవ్వడానికి కారణం అదే. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, నేను లేకపోతే ఇది లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. నేను లేకపోతే ఉపన్యాసం చెప్పేవాళ్ళు లేడు అనుకోకూడదు. నేను లేకపోతే ఈ సత్సంగాలు నడవు అనుకోకూడదు. నేను లేకపోతే ఈ నవరాత్రులు లేవు అనుకోకూడదు. ఇవన్నీ మాయకి దగ్గరైనటువంటి వర్డ్స్. అందుకే చూడండి, నేను అన్న పదానికి మనము అన్న పదానికి ఎంత తేడా ఉందమ్మా చెప్పండి. ఇందులో 2 వర్డ్స్, నేను, మనం. నేను గిట్టేస్తుంది, దూరం చేసేస్తుంది, మనం దగ్గర చేస్తుంది. సరమ్మా, ఈ మాయకు ప్రధానమైనటువంటి కారణాలు అన్నమాట. అందుకే అమ్మా, ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు చిరకాలంగా ఉంటున్నాడు. అందుకే గురువుగారు ఎప్పుడైనా సరే అమ్మ శిష్యులుగా, అసలు ఒక వ్యక్తిని శిష్యుడిగా తీసుకోవాలన్నా, ఒక వ్యక్తికి మంత్రోపదేశం ఇవ్వాలన్నా ఎవరు పడతారో లైన్లో వచ్చేయండి, పొద్దున స్నానం చేసి వచ్చేయండి అని ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే శిష్యుడు చేసినటువంటి పాపం గురువుకు సంక్రమిస్తుంది వాళ్ళ. అందుకే ఆ గురువు ఆ వ్యక్తిని బాగా పరిశీలిస్తాడు. కొంతకాలం అతన్ని మానిటర్ చేయాలి. నేను ఇచ్చేటువంటి మంత్రానికి ఇతను న్యాయం చెయ్యగలడు, ముయ్యగలడు అంటే ఈ ఉపదేశాలు మంత్రాలు ఇవ్వాలి తప్ప నేను గురువు అనిపించుకోవాలని ఎవరికి పడితే వాళ్ళకి మంత్రాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ చేసేటువంటి దోషాలు గురువుకే సంక్రమిస్తాయి. ఇది శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకనే ఒక శిష్యుడు ఎంతో కాలంగా గురువు దగ్గర ఉంటున్నాడు, కానీ గురువు గారు ఆ శిష్యుడికి ఏమీ బోధ చెయ్యడం లే. శిష్యుడికి ఇంకా ఎందుకు, నేను ఎంతకాలం ఉన్నా కూడా గురువుగారు ఏం చేస్తలేదు, ఇవాళ గురువుగారిని అడిగేయాలి అని గురువుగారు ఏకాంతంగా కూర్చున్నప్పుడు వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు గురువుగారు ఎవరు అన్నాడు, నేను అన్నాడు. చూసారా, గురువుగారు ఎవరు అన్నాడు, నేను అన్నాడు. అందుకే నాయన, ఈ నేను అనేటువంటిది నీ నుంచి పోకపోతే నువ్వు ఎంత సాధన చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని గుళ్ళకెళ్ళినా ఫలితము దక్కదు. అందుకే నీకు ఎలాంటి బాధ చెయ్యలేదు. ఇప్పుడు ఆయన నేను అన్నదానికి, నేను మీ శిష్యుని అన్నదానికి తేడా ఉందా లేదా? పదం నేను అంటే అహంకారం. గురువుగారు ఎవరు అన్నప్పుడు అయ్యా నేను మీ శిష్యుని అన్నట్టయితే బోధ చేసేది ఆయన మంత్రోపదేశం. ఇంకా వీళ్ళు నేను అనేటువంటిది పోలే. అందుకే పుట్టపర్తి సత్యబాబు బతుకున్నటువంటి రోజుల్లో ఒక ఫారినర్ వచ్చి ఆయన పుస్తకంలో ఒక చోట రాశాడు, ఈ వరండి, ఇప్పుడు నేను చెప్పేవారండి, బాబా గారు పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఆయన ఒక ఫారినర్ బాబా గారి దగ్గరికి వచ్చి, బాబా ఐ వాంట్ పీస్ అంటే ఏంటన్నారా, బాబా ఐ వాంట్ పీస్, నాకు ప్రశాంతం కావాలి, బాబా నాకు ప్రశాంతం కావాలి, ఐ వాంట్ పీస్ అంటున్నాడు. అప్పుడు బాబా గారు ఏం చెప్పారు, నాయనా ఐ అనేటువంటి పదాన్ని తీసే నీకంతా ప్రశాంతమే. ఐ అంటే నేను, చూసారు ఎక్కడికి వచ్చిందో, ఐ అంటే నేను,
బాబా నాకు ప్రశాంతం కావాలని అడుగుతున్నాడు. ఇది ప్రశాంతం లేకపోయిన కారణం ఏంటి? నేను అనేటువంటి తగిలించుకున్నాడు. ఆ నేను అనేటువంటి తీసేయి, నీకంతా ప్రశాంతమే అని పుట్టపర్తి సత్యసాయిబాబు బతుకున్నప్పుడు చెప్పారు. అందుకేనమ్మా రామకృష్ణ పరమహంస ఒక్క మాట చెప్తారు చూడండి. అంతఃకరణాన్ని శుద్ధి చేసేటువంటిది. అంతఃకరణం అంటే లోనుంది, పైనటువంటి కర్మేంద్రియాలు కాదు, బయట నుంచి కర్మేంద్రియాలు. పై వారం నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. ఈ దేహంలో ఏమున్నాయో చెప్తాను. ఎలాగ ఆలోచిస్తుంటే మీ బండి స్ట్రైట్గా వెళ్తుంది, ఎలాగ ఆలోచన చేస్తుంటే పక్కకు పోతుంది అనేటువంటి విషయం మనలోనే ఉన్నది. అంటే నేను చెప్తున్నాడు, అంతఃకరణాన్ని శుద్ధి చేసేటువంటి విద్య ఆత్మ విద్య అన్నాడు. మనం తత్వం కోసం చెప్పుకుంటున్నాం, ఆత్మ బోధ కోసం చెప్పుకుంటున్నాం. రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నాడు? ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేయాలి. ఈ అంతఃకరణం శుద్ధి అవ్వనంతసేపు ఇంకా నువ్వు చీలుడుగా ఉంటావు, కొట్లాట కాలు దువ్వుతావు, దెబ్బలాట కాలు దువ్వుతావు, గొడవ సా అంటే సాయంకాలం. అదే అంతఃకరణం శుద్ధి అనేటువంటి వాళ్ళు, ఒరే బాబు ఎందుకు వచ్చిందిరా నీకు నాకు గొడవ, నన్ను పోతాను, నువ్వు చేసుకో. సరే వాటి డిఫరెన్స్ ఇద్దరికి కూడా. అందుకే అంతఃకరణం శుద్ధి అయినటువంటి వాడు ప్రశాంతంగా ఉంటాడు. దానికోసం పెద్దగా దేనికోసం అతను ఆలోచించడం అన్నమాట. అందుకే ఎవరికైతే అంతఃకరణం శుద్ధవుతుందో వాళ్ళకి మళ్ళా ఉత్తమ జన్మ వస్తుంది. భగవంతుడి దగ్గర కలిసిపోయేటువంటి సాధన మన దగ్గర చాలదు. ఈ సాధన చాలదు. భగవంతుడిని మన వైపు తిప్పుకోవాలి, మన వైపు ప్రసన్నం చేసుకోవాలి. భగవంతుడికి మనకి కూడా అది సాంగత్యం ఉండాలి. ఎంతమంది ఉంటున్నారమ్మా? ఉదయం లేచిన దగ్గర నుంచి భగవంతుడికి చేరువుగా ఉన్నవాళ్ళు ఎంతమందో మీ హృదయాల మీద చేసుకోండి. కనీసము ఒక పారాయణ చేస్తున్నారా, ఒక 108 నామాలు చెప్తున్నారా, లేదా అమ్మకు సంబంధించినటువంటి ఒక మణిదీపం చదువుతున్నారా? ఏ రోజైనా భగవంతుడికి మీ పనులన్నీ చేసుకొని పోని పక్కింటి వదిలిగారు గొడవ కూడా వదిలించేసి కనీసం అమ్మ దగ్గరికి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అందుకనే ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునేటువంటి విద్యలు కానీ మనం సాధిస్తే వాళ్ళకి ఉత్తమ జన్మలు ఉంటాయి. రామకృష్ణ పరమహంస చెప్తున్నాడు, ఉత్తమ జన్మలంటే బాధలు లేనటువంటి జన్మ. అమ్మ మన కుటుంబంలో మనకి ఏ బాధ లేదు, తిన్నాక లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, పిల్లలు బాగున్నారు, మనవలు బాగున్నారు, భార్య బాగుంది, కూతురు బాగుంది, అల్లుడు బాగున్నారు అంటే సంతోషమే కదా. మా కుటుంబంలోనూ సంతోషమే కదా. ఏది లోపించినా మళ్ళా మన అంతఃకరణం వాళ్ళ వైపు ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నాడు? ఉత్తమ జన్మొద్దమ్మ, అందుకే రావద్దని నేను అంటే మిమ్మల్ని రావాలి. అనేకమైనటువంటి సాధన మీకు చేస్తే యువర్ నెక్స్ట్ బర్త్ ఇస్ బెటర్ లైఫ్. చాలా ఆనందదాయకమైనటువంటి జీవితంలో పుడతారు, ఉన్న వాళ్ళలో పుడతారు మీకు చేసినటువంటి పుణ్యాన్ని బట్టి. లేదా అలాంటి శుద్ధి చేయనటువంటి విద్య కాకుండా ఓన్లీ భజనకే పరిమితం అయిపోయి ఈ భజన అయిపోయిన తర్వాత మన జీవితానికి సంబంధించిన విధంగా మనం గడిపేస్తే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి విద్య. అందుకే శంకరులు చెప్తారు, నాయన నిరంతరము అంతర్మదనం జరగాలి అని చెప్తున్నాడు ఆయన. అంతర్మదనము అంటే మన హృదయంలోన ఒక మదనం జరగాలి. ఈ రోజు నేనేం చేస్తున్నాను, ఈ రోజు సత్సంగానికి వెళ్ళాలి, నేనేం చెప్పాలి, నా కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నేను నెరవేర్చి, ఎందుకంటే నేను సర్వసంగ పరిత్యాగిని కాదు కాబట్టి, దేవుడు ప్లస్ నేను కాదు కాబట్టి, పక్కన కుటుంబం కూడా ఉంది కాబట్టి దీన్ని త్రిపూటి అంటారు. అంటే నేను, కుటుంబము, దేవుడు. నేను, కుటుంబము, పేకాట. నేను, కుటుంబము, క్రికెట్ బెట్టింగ్. నేను, కుటుంబము, బ్రాందీ షాపు. చూసారా? నేను, కుటుంబము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. చూసారా? దీన్ని త్రిపూటి అంటారు. అందుకే ఈ మూడిట్లో ఏది ఉంచుకుంటారో మీ ఇష్టం. ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నిటిని కూడా. దీన్ని ఆధ్యాత్మికంలో త్రిపుటి అంటారంటే 3. కాబట్టి ఆయన ఈ అంతర్మదనం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అన్నీ చేయండి. మీ జీవితంలో కొంత 10% ఆనందానికి కేటాయించుకోండి. నేను మొత్తం అన్నీ మానేసి సర్వసంగ పరిత్యాగిలాగా సత్సంగాలకి రండి అని నేను చెప్పను. మీ జీవితానికి సంబంధించిన ఆనందం ఏదైతే మీకు అనిపిస్తుందో
ఎక్కడైతే మీకు ఆనందం అనిపిస్తుందో అది 10% ఉండాలి. 50% నీ కుటుంబానికి ఉండాలి. 40% భగవంతుడికి ఉండాలి కదా. చూడండి, దేన్ని నేను వదిలేయమంటున్నానా? అన్నీ ఉండాలి. కాబట్టి మనకు రామకృష్ణ పరమహంస అలాగే మాట చెప్తున్నాడమ్మా. చివరిగా ఎవరు ప్రశాంతంగా ఉంటారంటే ఇప్పుడు చెప్తున్నాడమ్మా రామకృష్ణ పరమహంస, ఎవరి హృదయాలు ప్రశాంతంగా ఉంటాయి అంటే అమ్మా, ఇప్పుడు చూడండి, అందరు హృదయాలు కూడా ఫలవంతాలు కావు. ఎవరి హృదయాలు ఫలవంతంగా ఉంటాయండి? గర్వముతో ఉండేటువంటి వ్యక్తి హృదయంలో ప్రార్థనలు, ధ్యానాలు, దీక్షలు, సత్సంగాలు ఫలవంతాలు కావు. ఇక్కడ అలజడితో కూర్చున్నటువంటి హృదయాలతో ఉన్నటువంటి మీరు ఏం చేసినా ఫలవంతాలు కావని చెప్తున్నాడు రామకృష్ణ పరమహంస. ఇవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరులాగా అయిపోతాయటమ్మా. పన్నీరు ఎంత విలువైనదండి, కానీ బూడిదలో పోస్తే ఉపయోగం లేకుండా పోయింది. అదే పన్నీరు శివుడికి అభిషేకం చేస్తే ఉపయోగం. అదే పన్నీరు మనం రాసుకుంటే పక్క వాళ్ళకి వాసన, మనకు వాసన. అదే పన్నీరు బూడిదలో పోస్తే ఉపయోగం లేదు. అందుకనే ఎవరి హృదయాలు అయితే బలవంతంగా ఉంటాయటమ్మా, ఒక పూజాని నీళ్లు ముంచుతున్నప్పుడు బుడబుడ బుడబుడ బుడమని శబ్దం వచ్చి నిండిన తర్వాత పూజలో శబ్దం ఎలాగైతే ఆగిపోతుందో, ఒక సాధనా పరుడు కొంతకాలం బుడబుడ డబడబా డబడబా అని ఆ ప్రశాంతం వచ్చిన ఆ పూజ నిండిన తర్వాత ఎలాంటి ప్రశాంతం వస్తుందో అలాంటి స్థితికి సత్సంగ సభ్యులు, సాధనా పరులు చేరాలి. ఆ బుడబుడ జీవితం అందులో గడిపేయకూడదు. దాని తర్వాత స్టెప్ ఉంది, నిండిపోయిన తర్వాత పూజ నిశ్శబ్దమైపోతుంది. అందుకు నువ్వు నిశ్శబ్దానికి రావాలి. ఎప్పుడూ నేను లేకపోతే లేదు, ఈ సత్సంగం నాతోనే ఉంది అనేటువంటి అంతర్గత పోరాటంతో మనస్సు ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే ఇదే మాట చెప్తున్నారు, ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందినటువంటి వాడు లొడలొడ ఊగుతూ ఉంటాడు. అదే అమ్మ యొక్క ఆనందం పొందినటువంటి వాడు నిర్మలంగా ఉంటాడు. చివరిగా ఈ వాళ్ళతో కార్యక్రమం ఆపేస్తున్నానమ్మా. ఇది రేపటి నుంచి మళ్ళా మనం తత్వం మీదకి వెళ్ళిపోతాం. అందుకేనమ్మా చూడండి, చివరిగా తేనెటీగ మీద మకరంధ్రాన్ని ఒక తుమ్మెద గ్రోలనంతసేపు జుమ్ 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 అంటూ లోకారం చేస్తుంది. దాని ఆతృత పుష్పములో ఉండేటువంటి తేనె కావాలి. ఆ తేనె ఎప్పుడైతే దొరుకుతుందో అదేమవుతుందమ్మా, నిశ్శబ్దం అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. అలాగే మనిషి గ్రోలనంతసేపు లబడబా ఊగుతూ ఒక్కసారి అమ్మ తత్వానికి కానీ వెళ్ళగలిగాడా, అమ్మతత్వము, బ్రహ్మతత్వము, తత్వము, అమృతానందాన్ని గురువులేనటువంటి వాడిగా అయిపోతాడు. అందుకే మనం ఆ స్థితికి వెళ్ళాలి అని చెప్పుకుంటూ చివరిగా కన్క్లూజింగ్, ఈ మాయని ఎవరు పుట్టించారంటే అమ్మ పరమేశ్వరుడు పుట్టించాడు. మరి మనల్ని బాధ పెట్టినట్టుగా ఈ మాయ పరమేశ్వరుని దేవతలను కూడా బాధ పెట్టాలిగా, వాళ్ళని మాయ చెయ్యాలి కదా. దేవతల్లో కూడా అల్పముగా ఉండేటువంటి స్థితికి వచ్చినప్పుడు మాయ దెబ్బ కొట్టింది. కానీ ఒక పుట్టించినటువంటి పరమేశ్వరుణ్ణి ఈ మాయ ఏమీ చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు? పాము కోరల్లో ఉండేటువంటి విషము ఆ పాముని ఏమీ ఎలాగైతే చెయ్యలేదో మనల్ని కలిస్తే చస్తాం. అలాగే పరమేశ్వరుడు పుట్టించేటువంటి మాయ పరమేశ్వరుని ఏమీ చెయ్యలేదు. ఆ మాయ మనం పట్టుకుంటే జీవితాలు అధోగతైపోతాయి. ఆ మాయకు మనం బలైపోతే మన జీవితాలు అధోగతైపోతాయి, సంసారాలు పాడైపోతాయి, బాధ్యతలు ఉండవాళ్ళకి. అందుకే మాయ అలాంటిదమ్మా. ఈ మాయ కోసం మనం 3 వీడియోలు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాయని దాటడానికి ప్రయత్నం చేయండి. సత్సంగాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు తల్లులారా. లక్షవారం ఒక్కసారి 1.5 గంటలు కాబట్టి దీన్ని వదిలిపెట్టొద్దని మీకు తెలియజేసుకుంటూ, వచ్చే వారం అవ్వదు, ఆ పై వారం నుంచి ఈ మానవ దేహంలో ఏమున్నాయి, ఈ లోన ఏమున్నాయి,
ఎందుకు మిమ్మల్ని ఇలా ప్రేరేపిస్తున్నాయి? మీరు అమ్మాయి చుట్టూ తిరగాల, ఈ వయసు ఈ మనసులోంచి ఏది ప్రేరేపిస్తుంది? మీరు బ్రాండీ షాపుల చుట్టూ తిరగాల, ఈ మనసు ఏది ప్రేరేపిస్తుంది? మీరు క్రికెట్ బెట్టగిలా ఉండాలా, ఈ మనసు ఏది ప్రేరేపిస్తుంది? మీరు పేకాట ఉండాలా, ఏది ప్రేరేపిస్తుంది? దేన్ని పట్టుకుంటే మనం వాటి జోలికి వెళ్ళాము అనేటువంటి రహస్యాలు ముందు ముందు చెప్తానమ్మా. నేను ఎవరిని విమర్శించాలి కాదు, ఒక ఎగ్జాంపుల్ మీకు దగ్గరగా తీసుకొస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని చెప్తాను తప్ప ఎవరిని విమర్శించాలనే ఉద్దేశము నాకు ఎప్పుడూ ఉండదమ్మా. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం ఓం శక్తి. అలాగే మన